హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ప్రాహి సంస్కృత్ వరల్డ్. ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, ఈరోజు నేను మీకు వీరవంత కీర్తిసేన అనే లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జాగ్రత్తగా వినండి, ఓకేనా స్టూడెంట్స్? అయితే వీరవనిత కీర్తిసేన అనే కథ సంస్కృత గద్యావళి నుండి తీసుకోబడింది. దీనిని శ్రీ పివి కానే గారు రచించారన్నమాట. ఓకేనా స్టూడెంట్స్? అయితే పాటలీపుత్రము అనే ఒక నగరంలో ధనపాలితుడు అనే ఒక వ్యాపారస్తుడు ఉండేవాడనమాట. అతనికి ఒక కుమార్తె, ఆ కుమార్తె పేరు కీర్తిసేన. ఓకేనా? నగరం పేరు పాటలీపుత్రము. అయితే అక్కడ ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు. ఆ వ్యాపారస్తుడి పేరేంటి? ధనపాలితుడు అనమాట. సో అతనికి ఒక కూతురు కీర్తిసేన. అయితే కీర్తిసేనకి పెళ్లి ఏజ్ వచ్చేసింది. సో ధనపాలితుడు తన కూతురికి పెళ్లి చేయాలని అనుకున్నాడు. కాబట్టి కీర్తిసేనకు దేవసేనకిచ్చి పెళ్లి చేశాడనమాట. అయితే దేవసేన కూడా ఒక వ్యాపారి అనమాట. అయితే దేవసేన తన భార్య కీర్తిసేనకు ఎంతో చక్కగా చూసుకున్నాడు, చాలా ప్రేమగా చూసుకున్నాడు. కీర్తిసేన కూడా తన భర్త అంటే ఎంతో ఇష్టం అనమాట. ఇద్దరు చక్కగా ఉండేవాళ్ళు అనమాట. కానీ తన భర్త ఎంత ప్రేమగా చూసుకున్నాడో కీర్తిసేన అత్తగారు మాత్రం అంతే పీడించారనమాట. తను చాలా క్రూర స్వభావం కలదనమాట. అయితే పెళ్ళైన కొద్ది రోజులకే దేవసేన ఏం చేశాడంటే ఎక్కువ డబ్బు సంపాదించాలని అనుకొని విదేశాలకు వెళ్ళిపోయాడనమాట. వెళ్ళిపోయేసరికి ఇక్కడ కీర్తిసేన తన అత్తతో చాలా బాధపడిందనమాట. అర్థమైందా? కీర్తిసేనను తను చాలా ఎక్కువగా పీడించిందనమాట. చాలా టార్చర్ పెట్టింది. అత్త ఏంటో అన్నది చూపించింది. ఆ లెవెల్లో తనకు టార్చర్ చేసిందనమాట. అయితే కీర్తిసేన తన భర్త విదేశాలకు వెళ్ళిపోయాడు, తను ఒక్క ఆమెనే ఉంది, అత్త బాధ పెడుతుందని ఏడ్చుకుంటూ కూర్చుంటే వాళ్ళ అత్త టాంట్ కొడుతుండే అనమాట. ఏమని? దరిద్ర మొహంలాగా ఇంట్లో కూర్చొని ఎందుకు ఏడుస్తున్నావు? నా కొడుకు డబ్బు సంపాదించడానికి వెళ్ళాడు, చావలేదు, ఆయన పేరు మీద నీకు ఏడ్చి అవసరం లేదు, అంతే ఏడ్చేది ఉంటే నీ తండ్రి గారి పేరు మీద ఏడువు అని ఇలా తనకు ఇష్టం వచ్చిన సూటిపోటి మాటలతో చంపుతుండే అనమాట. అది విన్న కీర్తిసేన బాధపడి ఎందుకులే అత్తగారు నేను బాధపడితే అత్తగారికి కోపం వస్తుంది అని సంతోషంగా ఉండడానికి ప్రయత్నించిందనమాట. ఆ సంతోషంగా ఉండడం కూడా ఆమె చూడలేకపోయిందనమాట. ఆమె కొంచెం సంతోషంగా ఉన్నా అది కూడా చూపించింది. నా కొడుకు బయట విదేశాలకు తిరిగితే నువ్వు చాలా సంతోషంగా ఉన్నావా, అతడు కష్టపడుతుంటాడు, నువ్వేమో తిని ఇక్కడ ఉంటావా అని తనకు మళ్ళీ ఇష్టం వచ్చిన మాటలు చెప్పిందనమాట. అది విని మళ్ళీ బాధపడింది. ఎలా చేసినా కష్టమే, ఏం చేద్దామో తనకు అర్థం కాలేదు. అయితే అప్పుడు అత్తగారైన కీర్తిసేన వాళ్ళ అత్తగారు ఏం ఆలోచించారంటే, నా కొడుకు కష్టపడి విదేశాలలో సంపాదిస్తుంటే నా కోడలు ఇంట్లో కూర్చొని తింటదా? నా కొడుకు సంపాదించిన ధనం మొత్తం దీని మీద వృధా ఎందుకు చేయాలి? దీనికి ఎలాగైనా సరే చంపేయాలి అని తను అనుకున్నదనమాట. అనుకొని ఏం చేసిందంటే, నా కొడుకు తెచ్చింది ధనం మొత్తం నీ మీదనే వృధా అవుతుంది, కాబట్టి నువ్వు ఈ రూమ్లోనే ఉండాలి అని ఒక చీకటి రూమ్లో తనకు లాక్ చేసేస్తారనమాట. మిగిలింది పాడేసేది ఎండిపోయిన రొట్టెలు అవి ఉంటాయి కదా, అవి తినడానికి ఇస్తున్నాయి అనమాట కీర్తిసేనకు. అయితే కీర్తిసేన బాధపడుతూ ఆ చీకటి రూమ్లోనే ఉందన్నమాట. అయితే అక్కడ కూర్చొని ఏం చేసిందంటే మెల్లగా అక్కడ ఒక చిన్న గుంతలాగా చేసింది. ఆమెకు ఒక ప్లేట్ దొరికింది. ఆ ప్లేట్ని ఫోల్డ్ చేసి మళ్ళీ ఆ గుంతని పెద్దకి చేసింది అనమాట. పెద్దకి చేస్తుంటే ఆ గుంతలో తనకు ఒక రాడ్ దొరుకుతుంది. ఆ రాడ్తోని ఆమె మెల్లమెల్లగా ఆ గుంత మరీ ఎంత పెద్దకి చేసిందంటే సురంగము తయారైంది. అంటే వాళ్ళ ఆ రూమ్ నుండి బయట అడవికి ఒక దారి వెళ్ళిందనమాట. ఆ దారి నుండి కీర్తిసేన ఏం చేసింది, బయటికి వెళ్ళిపోయిందనమాట. అయితే అక్కడ కొంతమంది సన్యాసులు వెళ్తుంటే వాళ్ళతో పాటు కొంత దూరం వరకు వెళ్ళిందనమాట. కొంత దూరం వెళ్ళగానే సన్యాసులు వేరే చోటికి వెళ్ళిపోయారు, తనేమో అడవి దారిన వెళ్ళిపోయిందనమాట. చూస్తూ చూస్తూ చీకటి అయిపోయింది. చీకటి కాగానే కొంతమంది దొంగలు అక్కడ తిరుగుతుంటే కీర్తిసేన భయపడి అక్కడే దగ్గరలో ఉన్న ఒక చెట్టు తొర్రలో దాక్కుందనమాట. దాక్కున్న తర్వాత కొంచెం సేపటి తర్వాత ఒక రాక్షసి తన ఇద్దరి పిల్లలతో పాటు నడుచుకుంటూ ఆ చెట్టు దగ్గర వచ్చేసింది అనమాట. అయితే ఆ కీర్తిసేనకి భయం వేసింది. అరే, చెట్టు తొర్రలో ఉన్న నాకు చూస్తారా అని కొంచెం తనకు భయం వేసింది. కానీ ఆ చెట్టు తొర్ర దగ్గర వచ్చి వాళ్ళు ముగ్గురు నిలబడ్డారనమాట. అయితే ఆ రాక్షసి పిల్లలు తన తల్లికి అడుగుతారనమాట, అమ్మ మాకు చాలా ఆకలిస్తుంది, తినడానికి ఏదైనా ఇవ్వు అంటే ఆ రాక్షసి ఏం చెప్పిందంటే, ఆకలిగా ఉందా, ఆ ఆకలిని ఇంకా పెంచండి, మనకు త్వరలో మంచి ఆహారం దొరకబోతుంది అని చెప్తాదనమాట. అయితే ఆ పిల్ల రాక్షసులు అడుగుతారనమాట, ఎక్కడి నుండి అంటే, ఇక్కడ దగ్గరలోనే ఒక రాజు ఉన్నాడు, వసుదత్త రాజు అని. ఆ రాజు చనిపోతున్నాడు, అతను చనిపోగానే మనకు
మంచి ఆహారం దొరుకుతుంది, అతనిని మనం తినొచ్చు అని చెప్తుంది అన్నమాట. అది ఏ విధంగా జరుగుతుందమ్మా అని ఆ రాక్షసి పిల్లలు వాళ్ళ తల్లికి అడిగితే ఆ తల్లి చెప్తుంది అన్నమాట. ఆ రాజు యొక్క చెవులో శటపది అనే కీటకం పోయింది. ఆ శటపది అనే కీటకం చెవులో వెళ్ళి ఎన్నో గుడ్లు పెడుతుంది. దాని నుండి మళ్ళీ పెద్ద కొత్త పురుగులు అనేటివి పుడతాయి. దాని వలన ఆ రాజుకి శిరోవేదన వస్తుంది. శిరోవేదన అంటే ఏంటంటే హెడేక్ అనమాట. సో భరించలేని తలనొప్పి వలన అతనికి చావు అనేది రాబోతున్నది. సో త్వరలోనే అతను చనిపోతాడు. మనము ఆ రాజుని తినవచ్చు అని తన పిల్లలకి చెప్తుందన్నమాట. ఇంకా అతని తలనొప్పి యొక్క నివారణ ఏ విధంగా చేయాలి అన్న ఉపాయం ఎవరి దగ్గర లేదు అని కూడా చెప్తారనమాట. సో అలా చెప్పేటప్పుడు ఆ రాక్షసి పిల్లలు ఆ రాక్షసిని అంటారనమాట. అయితే అమ్మ, ఆ రాజుని కాపాడాలంటే ఎటువంటి ఉపాయం లేదా అంటే ఆ రాక్షసి ఏం చేస్తుంది అంటే ఆ పిల్లలకి ఆ ఉపాయం అనేది చెప్పేస్తుంది అనమాట. ఆ ఉపాయం చెట్టు తొర్రలో దాక్కొని కూర్చున్న కీర్తిసేన వింటదనమాట. విన్న తర్వాత మర్నాడు వాళ్ళు ఆ విధంగా మాట్లాడి అక్కడ నుండి ముగ్గురు వెళ్ళిపోతారు. ఆ వాళ్ళ మాటలన్నీ ఎవరు విన్నారు? ఇక్కడ కీర్తిసేన విన్నదనమాట. విని రెండో రోజు ఏం చేసింది? తను మారు వేషంలో ఒక డాక్టర్ వేషం వేసుకొని, అంటే మగవాళ్ళలాగా డాక్టర్ వేషం వేసుకొని ఆ రాజు దగ్గర వెళ్ళిందనమాట. రాజు దగ్గర వెళ్ళి తను ఏం చెప్పిందంటే, మీరు ఏ బాధతోనైతే ఏ రోగంతోనైతే బాధపడుతున్నారో దానికి నివారణ, దానికి ట్రీట్మెంట్ నా దగ్గర ఉంది, నేను చేస్తాను అని చెప్పి ఆ రాజుగారికి ఆ ట్రీట్మెంట్ చేస్తుందన్నమాట. చేసిన తర్వాత ఆ రాజు గారికి తలనొప్పి అనేది తగ్గిపోతుంది, ఆయన హెల్త్ అనేది మంచిగా అవుతుందన్నమాట. అది చూసిన రాజుగారు చాలా సంతోషించి ఆమెను చాలా మెచ్చుకుంటారనమాట. మెచ్చుకున్న తర్వాత ఆ కీర్తిసేన తను పడ్డ బాధ, తను ఆ రాజు డాక్టర్ వేషం ఎందుకు వేసుకుంది, ఆమె బయటికి ఎలా వచ్చింది, తను అత్తగారు ఏ విధంగా టార్చర్ చేశారు, తను అంత బాధలో ఉన్నప్పటికీ ఎదుటి వారిని గురించి ఆలోచించింది అన్నది మొత్తము ఆ రాజుగారికి తెలిసిపోతుంది. చాలా సంతోషిస్తారు. సంతోషించి కీర్తిసేనను తన చెల్లెల్లాగా చేసుకొని తన రాజ్యంలో ఉండమని చెప్తారన్నమాట. ఇలా అయిన తర్వాత అక్కడ నుండి దేవసేన కూడా విదేశాల నుండి చాలా ధనాన్ని సంపాదించి తిరిగి వస్తాడనమాట. కీర్తిసేన ఆ రాజ్యంలో ఉన్న విషయం తెలుసుకొని కీర్తిసేన దగ్గర దేవసేన వస్తాడనమాట. అప్పుడు రాజు దేవసేనకి కీర్తిసేన గొప్పతనము, తను ఒక వీరవనిత అని చెప్తాడనమాట. అంటే తను బాధలో ఉన్నప్పటికీ, కష్టాల్లో ఉన్నప్పటికీ తను నా ప్రాణాలు కాపాడింది. అంటే ఎదుటి మనిషి యొక్క బాధ అంటే ఏంటి అనేది ఆమెకు తెలుసు. ధైర్య సాహసాలు చేసి తను నా దగ్గర వచ్చి నా ప్రాణాలు కాపాడింది కాబట్టి మీరిద్దరూ నా రాజ్యంలో ఉండాలి, నేను నా రాజ్యాన్ని మీకు అప్పగిస్తున్నానని దేవసేన కీర్తిసేనకి తన రాజ్యాన్ని ఇస్తాడనమాట. ఇది వీరవనిత కీర్తిసేన స్టోరీ అనమాట. మీ అందరికీ ఒకవేళ చక్కగా అర్థమైతే మీరేం చేయండి అంటే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. మీ కమెంట్ ప్రకారం నేను నెక్స్ట్ వీడియోని పంపిస్తాను. అయితే నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ప్రోస్ నుండి 2 లెసన్స్ కంప్లీట్ అయ్యాయి కదా. నెక్స్ట్ శరణాగత రక్షణ అనే లెసన్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.